ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అది రైతుకు మేలు చేసేది ఉండాలి. కానీ పొద్దున లేస్తే ఆధార్ కార్డులు పట్టుకుని కార్యాలయాల చుట్టూ తిరిగితే ఇక సాగు చేసేదెప్పుడు, పంట చేతికొచ్చేదెప్పుడు? కాంగ్రెస్ సర్కారు 6 గ్యారెంటీల మాటేమో కానీ ఇప్పుడు యూరియా కార్డు రైతు మెడకు ఉరితాడులా మారుతుంది. ఇప్పటికైనా ఈ కొత్త ప్రయోగాలను పక్కన పెట్టి సకాలంలో ఎరువులు అందేలా చూడాలంటున్నారు రైతన్నలు. రేవంత్ సర్కార్ పాలనలో రాష్ట్రంలో సాగు కాలం మొదలైందంటే చాలు రైతుకు ఇక్కట్లు షురు అవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు రుణమాఫీ కోసం బ్యాంకుల చుట్టూ తిరిగిన అన్నదాత ఇప్పుడు మళ్లీ యూరియా అంటూ రోడ్ల మీద క్యూ కడుతున్నాడు. ఎరువుల కొరత లేదంటున్న ప్రభుత్వ మాటలు ఉత్త డొల్లా అని క్యూ లైన్లతో తేటతెల్లమవుతోంది. అంతేకాదు క్షేత్రస్థాయిలో ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే మొన్నటిదాకా యాప్ ద్వారా బుకింగ్ అన్నారు, అది అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు కొత్తగా యూరియా కార్డు అంటూ కొత్త నాటకానికి తెరలేపారు. అయినా ఎరువులు అందుబాటులో ఉండటం లేదు. గడ్డకట్టే చలిలో మంచు కురుస్తున్నా సరే ఒక్క బస్తా యూరియా కోసం రైతన్న గంటల తరబడి వేచి చూడటం మన వ్యవస్థకు పట్టిన దౌర్భాగ్యం. పొలంలో నీళ్లు పెట్టి పచ్చని పంటను కాపాడుకోవాల్సిన చేతులు నేడు ఎరువుల దుకాణాల ముందు టోకెన్ల కోసం చాపాల్సి వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పుష్కలంగా ఎరువులు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం చెప్తున్న మాటలు క్షేత్రస్థాయిలో మాత్రం ఆచరణకు నోచుకోవడం లేదు. రేవంత్ పాలనలో రాష్ట్ర రైతాంగం బాధలు అన్ని ఇన్ని కావు. పోటీలో వెనుకబడితే ఒక్క బస్తా కూడా దొరకదని చలిలో సైతం వణుక్కుంటూ క్యూ లైన్లలో నిలబడాల్సిన దుస్థితిని కాంగ్రెస్ తెచ్చిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ రైతాంగాన్ని అష్టకష్టాలు పెడుతుంటే గులాబీ జెండా అన్నదాతకు అండగా నిలుస్తోంది. ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తోంది. స్వయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎరువుల కొరతపై ఘాటుగా స్పందించారు. దీంతో హస్తం పార్టీ పాలకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం చేయాలో అర్థం కాక వ్యవసాయ ఉన్నట్లు జిల్లాల వారీగా లెక్కలు ఇచ్చారు. అయినా ఎరువుల కొరత అలాగే ఉండటం, అర్ధరాత్రి లేచి ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయక రైతులు ఎరువుల కోసం క్యూ లైన్ కట్టడంతో మళ్లీ గులాబీ పార్టీ గర్జించింది. శాసనసభలోనూ యూరియాపై నినదించింది. షాప్లలో లేని యూరియా యాప్లలో ఉంటుందంటూ ప్లకార్డులతో గులాబీ పార్టీ ప్రజా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. రైతులు సైతం ప్రభుత్వంపై కన్నెర చేశారు. బీఆర్ఎస్ సింహగర్జన నేపథ్యంలో రేవంత్ సర్కార్ క్యూ లైన్లు కనిపించకుండా ఉండేందుకు కొత్త ఎత్తుగడ వేసింది. దీనికి సిద్దిపేట జిల్లా వేదికైంది. ఈసారి యూరియా యాప్ కాదు, యూరియా కార్డు అంటూ కొత్త నాటకానికి తెరలేపారు. రైతులకు యూరియా కార్డు ఉంటేనే ఎరువులు అంటూ కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆఫీసర్లు రైతులను హెచ్చరిస్తూ కార్డు లేకపోతే యూరియా లేదంటూ హుకుం జారీ చేశారు. చేసేది ఏమీ లేక అన్నదాతలు మళ్లీ ఆధార్ కార్డు, పాస్బుక్ జిరాక్స్ తీసుకుని రైతు వేదిక ముందు క్యూ లైన్ కట్టారు. ఆధార్ కార్డు జిరాక్స్, క్యూ లైన్లు లేకుండా ఏ పని చెయ్యరా అంటూ కాంగ్రెస్ సర్కార్పై బగ్గుమంటున్నారు రైతులు. షాప్లలో లేని యూరియా యాప్లలో ఎలా ఉంటుందని రాష్ట్ర రైతాంగం రేవంత్ సర్కార్ను నిలదీస్తోంది. యాప్లలో బుక్ చేస్తే క్యూ లైన్లు లేకుండా చేస్తామన్న పాలకులు మళ్లీ యూరియా కార్డు ఎందుకు తెచ్చారని నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటికైనా కొత్త ప్రయోగాలు పక్కన పెట్టి సకాలంలో ఎరువులు అందించాలని, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నారు.